వాటర్ బాటిల్ ఇంక్లూడ్ చేస్తారు. సో మన వాటర్ బాటిల్ ఇది ఇచ్చేసారు. 40 రూపీస్ తీసుకున్నారు 1 పర్సన్కి. 160 రూపీస్ తిరిగి ఇచ్చేసారు. ఇక్కడైతే టిఫిన్ నేను బోండా అండ్ పోహా కాంబో అయితే తీసుకున్నాను అనమాట. హలో గైస్, ఇప్పుడైతే నేను హైదరాబాద్ అయితే స్టార్ట్ అయ్యాను అనమాట. సో బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను. లాస్ట్ టైం నేను ఎలక్ట్రికల్ బస్ పెట్టాను కదా, ఈసారి ఇందిరా బస్ ఎలా ఉంటుందో ఎక్స్ప్లోర్ చేసి చూపిద్దాం అని చెప్పేసి అలాగే హైదరాబాద్ వెళ్తున్నాను. నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నాను, వీడైతే స్టార్ట్ చేశాను. సో బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను. సో ఇంకా ఒక 15 మినిట్స్లో అయితే బస్ అయితే ఇక్కడ ఉంటుంది. బస్ అయితే వచ్చేసింది, ఇంకా లోపలికి ఎక్కేద్దాం. మన డీటెయిల్స్ అవి చెక్ చేసేసారు. గైస్, ఇందిరా బస్ అయితే బోర్డ్ అయిపోయాను. ఇది అమలాపురం నుండి అయితే వస్తుంది అనమాట. ఇంకా మార్నింగ్ శంషాబాద్ బస్ స్టేషన్లో అయితే దిగుతాను. సో కరెక్ట్గా ఎగ్జాక్ట్ టైం నేనైతే చూడలేదు ఏ టైంకి దిగుతాను. ఇప్పుడైతే టైం 20 అయింది. ఇంకా మనం లోపలికి వెళ్ళి బస్ ఎలా ఉంటుందో మొత్తం జర్నీ అంతా నేను వీడియో రికార్డ్ అయితే చేసి చూపిస్తాను. తాటిపాక రీచ్ అయిపోయాం. తాటిపాక నుండి ఇంకా 3 to 5 కిలోమీటర్స్ అయితే ఉంటుంది రాజోలు. సో లోపల బస్ సీటింగ్ అయితే ఇలా ఉంటుంది అనమాట. ఫ్రంట్ మొత్తం కెమెరా అండ్ సీట్స్ అండ్ ఛార్జింగ్ సాకెట్స్ అయితే ఉన్నాయి. ఇంకా క్లియర్గా చూపిస్తాను మీకు సీట్స్ అవి ఎలా ఉంటుందో. బస్ అయితే ఇప్పుడు ఫుల్ ఖాళీగా ఉంది. కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ మొత్తం బ్యాక్ సీట్స్ అనమాట. బ్యాక్ సీటింగ్ అయితే ఇలా ఉంది అండ్ ఫ్రంట్ సీటింగ్ కూడా చూపిస్తాను. అండ్ నా సీట్ నెంబర్ వచ్చేసి విండో 23 అనమాట. 23 సీటు కనబడుతుంది కదా, ఈ సీట్లు అయితే కూర్చొని మొత్తం ఎక్స్ప్లోర్ చేయాలి. సో ఇప్పుడైతే మనం రాజోల్ వచ్చేసాం. రాజోల్ నుండి ఒక 10 మినిట్స్ తర్వాత బయలుదేరి అండ్ పాలకోల్ అయితే రీచ్ అయిపోయాం. పాలకోల్లో ఒక 5 మినిట్స్ అయితే ఆగిందనమాట. సో కనిపిస్తుంది కదా, రష్గానే ఉంది. సో ఇంక మళ్ళీ మేము భీమవరం అయితే స్టార్ట్ అయిపోయాం. ఈలోపు ఇక్కడ ఏసీ అయితే చూపిద్దాం అని చెప్పేసి చూపిస్తుంది అనమాట. ఇదిగోండి ఏసీ. ఇక్కడ మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఆఫ్ చేసుకోవాలనుకుంటే ఇది మొత్తం పక్కకి మూవ్ చేసేయడమే. ఒక 20 to 30 మినిట్స్లో మనం భీమవరం అయితే వచ్చేసాం. బస్ స్పీడ్ అయితే బాగానే వెళ్తుంది. నేను స్పీడ్ టెస్ట్ చేయలేదు కానీ ఒక 80 km/h అయితే వెళ్తుంది అనుకుంటున్నాను నేను స్పీడ్ అయితే. భీమవరం వచ్చేసాం. భీమవరం వచ్చేసరికి బస్సెస్ అయితే ఏమీ లేవు, జనం ఉన్నారు కానీ బస్సెస్ అయితే మొత్తం టైం అయిపోయింది కదా. మేము వచ్చేటప్పటికి 10:45 అయిందనమాట. 10:45 అలాగ అయింది. సో బస్ దిగేసి ఒక 5 మినిట్స్ రిఫ్రెష్ అవుదాం. బస్ బయటకి అయితే దిగామన్నమాట. సో బస్ కనిపిస్తుంది కదా, అమలాపురం టు శంషాబాద్ బస్ స్టేషన్ అని చెప్పేసి. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చాలామంది మన బస్సు అనుకుంటున్నాను నేను. మ్యాక్సిమం అయితే ఉన్నారు. సో చూద్దాం ఎంతమంది ఎక్కుతారో, ఫుల్ అవుద్దో లేదో బస్సు. భీమవరం బస్ స్టాండ్ దగ్గర అయితే ఆగాం. 10:44 అయింది టైము. సో 5 మినిట్స్ బ్రేక్ అనమాట. పాలకొల్లు స్టాప్ అయిపోయింది. ఇంకా భీమవరం స్టాప్ దగ్గరికి అయితే వచ్చాం. నెక్స్ట్ విజయవాడ ఒకటే ఉందంట ఇంక స్టాప్, మధ్యలో అయితే ఇంకెక్కడ ఆగరంట. సో అందుకని చెప్పేసి బ్రేక్ తీసుకోమని చెప్పారు. బ్యాక్ సైడ్ ఉంది మన బస్సు, ఇటువైపు అన్ని ఇంక మొత్తం అన్నీ ఆగిపోయినాయి. 10:44 అయిపోయింది కదా. సో హార్న్ వేసేస్తున్నారు మన బస్సు అనుకుంటా. ఇంకా మనం మళ్ళీ విజయవాడలో చూద్దాం. విజయవాడలో దిగుదాం. ఇంకా అందుకే చెప్పేసి మధ్యలో దిగడానికి ఉండదని చెప్పి భీమవరంలో అయితే దిగాం అనమాట. సో బ్యాక్ సైడ్ కూడా చూస్తున్నారు కదా, ఒక బస్సు ఉంది, ఇంకే బస్సులు లేవు, మొత్తం అంతా ఖాళీ. సో ఇంక బస్సు ఎక్కేద్దాం, లేట్ అయిపోయింది. 5 మినిట్స్ బ్రేక్ కూడా అయిపోయింది. లెట్స్ గో. ఫ్లైట్ జర్నీ చేసేవాళ్ళు మ్యాక్సిమం ఈ బస్సే చూస్ చేసుకుంటారు. ఇది డైరెక్ట్ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అయితే దింపేస్తుంది. భీమవరం దాటేసి కొద్ది దూరం వెళ్ళిన తర్వాత వాటర్ బాటిల్ ప్యాకెట్ అయితే తీసుకొచ్చారనమాట. మొత్తం అందరికీ వాటర్ బాటిల్స్ అయితే ఇస్తున్నారు. ఇందులో బస్సులో వాటర్ బాటిల్ అయితే ఫ్రీ, అదే మనకి వాటర్ బాటిల్ ఇంక్లూడ్ చేస్తారు. సో మన వాటర్ బాటిల్ అయితే ఇచ్చేసారు, బిస్లరీ వాటర్ బాటిల్. సో క్వాలిటీ కూడా బాగుంది. విజయవాడలో బస్సు ఆగినట్టుంది, బట్ నేనైతే దిగలేదు. నిద్రమొత్తులు ఇంకా పడుకుని పోయాను. మార్నింగ్ లేచి చూసేసరికి హైదరాబాద్ అయితే వచ్చేసాం. సో బస్సు అయితే చాలా ఎర్లీగా వచ్చేసింది. ఎయిర్పోర్ట్ రోడ్లోకి అయితే వచ్చేసాం. ఇందిరా బస్సు స్పెషాలిటీ ఏంటంటే మనకి కరెక్ట్గా శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర అయితే దింపేస్తుంది అనమాట. మ్యాక్స్ ఎయిర్పోర్ట్కి వెళ్ళే వాళ్ళందరూ ఈ బస్సే బుక్ చేసుకుంటారు. హే గైస్, సో ఫైనల్లీ హైదరాబాద్ అయితే వచ్చేసాం. 9కి ఎక్కాం. ఒక 12 అవర్స్ జర్నీ అనమాట. ఇప్పుడైతే కరెక్ట్గా 8 అయింది. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అయితే ఉన్నాం. సో ఫేర్ ఇందిరాగాంధీ బస్ ఫేర్ వచ్చేసి మాకైతే 1000 పడింది అమలాపురం నుండి. సో ఇక్కడైతే దింపేశారు. 8 అనుకున్నాం కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి చాలా ఎర్లీగా తీసుకొచ్చారు. 7:45కి తీసుకొచ్చారు.
సో ఎయిర్పోర్ట్ దగ్గరే బస్ స్టాప్ అనమాట. మొత్తం కార్ పార్కింగ్స్ అన్నీ ఇక్కడ చేసుకుంటారు అందరూ. మార్నింగ్ ఇప్పుడు 8:30 అయింది. ఇందాక మన బస్సు వచ్చి ఆగింది కదా, ఇప్పుడు వేరే బస్సు అనమాట, నైట్ రైడర్ అని చెప్పేసి. కార్ పార్కింగ్ ఇక్కడ అండ్ బస్సు అయితే అక్కడికి వస్తుంది. సో ఇంకా లోపల బస్ స్టాప్ లోపల ఎలా ఉందో చూద్దాం. బస్ స్టాప్ వచ్చేసి కొద్దిగా డిఫరెంట్గా అయితే ఉంది. నేను ఈ శంషాబాద్ బస్ స్టాప్కి రావడం ఇదే ఫస్ట్ టైం అనమాట. అండ్ ఇంకా బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పేసి పక్కనే ఉన్న క్యాంటీన్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఒక కాంబో అయితే తీసుకున్నాను నేను. సో ఇదైతే 40 రూపీస్ తీసుకున్నారు 1 పర్సన్కి. 160 రూపీస్ తిరిగి ఇచ్చేసారు. ఇక్కడైతే టిఫిన్ నేను బోండా అండ్ పోహా కాంబో అయితే తీసుకున్నాను అనమాట. దీంతోపాటు మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చట్నీస్ అయితే ఉన్నాయి. చూద్దాం ఇంకా టిఫిన్ ఎలా ఉంటుందో. నేనైతే అంత పెద్దగా ఏమీ ఎక్స్పెక్ట్ చేయట్లేదు ఈ బస్ స్టాప్లో టిఫిన్ అని చెప్పేసి. సో మనకి చట్నీ వేసేసారు అండ్ సాంబార్ కూడా వేయించేసుకుంటున్నాను నేను. సాంబార్ వేయించేసుకుని ఒక మంచిగా ఒక ప్లేస్లో కూర్చొని టేస్ట్ చేద్దాం అని చెప్పేసి వచ్చేసా. పోహా చూడడానికి అయితే బాగుంది. మరి ఫస్ట్ మనకి ఇచ్చిన కాంబోలో నేను పోహా టేస్ట్ చేశాను. పోహా టేస్ట్ అయితే బాగుంది. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా అయితే చాలా బాగుంది. దాని పరంగా అయితే నాకు బాగా నచ్చింది. అండ్ బోండా కన్నా నాకు పోహా బాగా నచ్చింది. అండ్ ఇక్కడ ఎయిర్పోర్ట్కి వెళ్ళే వాళ్ళు ఎక్కువ వస్తారనమాట. ఇక్కడే మనకి సలూన్ ఉంది, కావాలంటే పైకి నా రెస్ట్ కూడా తీసుకోవచ్చు అనమాట. ఈరోజు వ్లాగ్ అంటే బస్ జర్నీ అయితే ఎక్స్ప్లోర్ చేసి చూపించాను కదా. సో నెక్స్ట్ అయితే ఇంకొక సర్ప్రైజ్ అయితే ఉంది. సో ఫస్ట్ ఫ్లైట్ జర్నీ అయితే ఎక్స్పీరియన్స్ అయిపోతున్నాను నేను. సో ఆ వీడియో అయితే నెక్స్ట్ టుమారో చూద్దరు కానీ. సో నెక్స్ట్ వచ్చే వీడియోలో అయితే వస్తుంది. సో స్టే ట్యూన్. వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.